ఏంట్రా మావా డల్గా ఉన్నావు? ఏంటో మావా, నేను ఎన్ని మంచి పనులు చేసినా కూడా నాకు సరైనటువంటి గుర్తింపు రావట్లేదు. ఇంకా ఎన్ని మంచి పనులు చేస్తే గుర్తింపు వస్తుందిరా? తప్పురా మామ, మనం మంచి పనులు చేసి గుర్తింపును కోరుకోకూడదురా. నీకు దీని గురించి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడరా. మార్చి 17 అనగా ఈ రోజు, ఇవాళ పుట్టినరోజు అయినటువంటి పునీత్ రాజ్ కుమార్ గురించి నీకు తెలుసా? పునీత్ రాజ్ కుమార్ గురించి ఏంటి తెలియదురా? ఆయన మంచి యాక్టర్ కన్నడ ఇండస్ట్రీలో. ఆయన కన్నడ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హీరో. ఏదో హీరో అంటే కొంతమంది ఫైట్ చేయగలరు, కొంతమంది యాక్టింగ్ బాగా చేయగలరు, కొంతమంది డ్యాన్స్ బాగా చేయగలరు. కానీ మన పునీత్ రాజ్ కుమార్ సార్ గారు మాత్రం యాక్టింగ్ చేయగలరు, డ్యాన్స్ చేయగలరు, ఫైట్ చేయగలరు. ఇలా సినీ ఇండస్ట్రీలో తన నాన్నగారు అయినటువంటి రాజ్ కుమార్ గారికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడే జాతీయ అవార్డును తన సొంతం చేసుకున్నాడు. ఈ ఒకటే కాదు, తను ఇంకా సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఘనతలు అందుకున్నాడు. తన సినీ ఇండస్ట్రీ జీవితం ఒక లెక్క అయితే, ఒక మంచి మనిషిగా మానవత్వంతో చాలా సేవలు చేశాడు. ఆ సేవలు ఎలా ఉన్నాయంటే, కుడి చేత్తో చేసిన దాన్ని ఎడం చేయికి తెలియకూడదు అనేది తన సిద్ధాంతం. తను చేసినటువంటి మంచి పనులను ఎప్పటికీ ఆయన ద్వారా పబ్లిక్గా చెప్పుకోలేదు. అలాగే పునీత్ రాజ్ కుమార్ గారు చేసినటువంటి మంచి పనుల్లో 45 పాఠశాలలు నిర్మించి 1800 మంది విద్యార్థులకు ఉచిత విద్యను అందించాడు. ఇంకా 26 అనాథ శరణాలయాలు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలు, ఈ విధంగా చాలా రకాలుగా ఆయన ఎనలేని సేవలు అందించాడు. సేవా కార్యక్రమాలు చేసినా కూడా తను ఏ రోజు కూడా ఎవరితో కూడా నేను ఈ విధంగా చేస్తున్నానని చెప్పుకోలేదు. ఏదో ఒక హీరో చనిపోతే ఒక 50,000 మంది లేదంటే 1,00,000 మంది వెళ్తారు చూడ్డానికి. కానీ మన పునీత్ రాజ్ కుమార్ సారు చనిపోతే ఏకంగా 25 లక్షల మంది వెళ్ళారు చూడ్డానికి. అది పునీత్ రాజ్ కుమార్ సార్ అంటే. ఆయన చేసిన మంచి పనులకు గానే అభిమానులను చాలా మందిని సంపాదించుకున్నారు. మన భారతదేశం గర్వించదగ్గ నటుడు అయ్యాడు, వ్యక్తి అయ్యాడు, మానవతావాది అయ్యాడు. ఏదో ఇప్పుడేందో సినిమాలు తీసుకుంటూ గ్లోబల్ స్టార్లు, పాన్ ఇండియా స్టార్లు ఇలా అయ్యారు. కానీ ఆయన చేసినటువంటి మంచి పనులకు గాను ఏనాడో అతను యూనివర్సల్ స్టార్ అయ్యాడు. ఆయన భౌతికంగా మన దగ్గర లేకపోయినా కూడా ఆయన చేసినటువంటి మంచి సేవా కార్యక్రమాలు మన గుండెలను తాకుతూ ఉంటాయి ఎల్లప్పుడూ. ఆ మంచి పనులు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయి మన పునీత్ రాజ్ కుమార్ సార్ని ఒక ఉన్నత శిఖరాల మీద తీసుకెళ్లి నిలబెట్టాయి. ఇన్ని మంచి పనులు చేశాడా మామా పునీత్ సార్ గారు? ఇవాళ నుంచి నేను కూడా పునీత్ సార్ గారికి పెద్ద ఫ్యాన్ మామా. హ్యాపీ బర్త్డే సార్ పునీత్ సార్, అండ్ ఐ లవ్ యూ సార్. హ్యాపీ బర్త్డే టు యూ పునీత్ సార్, అండ్ ఐ లవ్ యూ సార్.